వరంగల్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సమరం రాష్ట్రంలో ముగిసింది. ఇక వరంగల్ అలాగే మానుకోట పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి అలాగే ములుగు సంబంధించిన నియోజకవర్గాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఆ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిగా తర్వాత 2 గంటలకు సరిగా కొద్దిసేపటి క్రితం వరంగల్ పార్లమెంటు అలాగే మానుకోట పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇప్పుడే ఏవైతే అంటే ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఆ లోపలికి ఏదైతే 6 గంటల సమయం తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తవడంతో ఇక ఆ ఈవీఎంలు ఇతర ఈవీఎంలను సీజ్ చేసే మొత్తం వాటిని ప్యాక్ చేసే పని అక్కడి నుంచి ప్యాక్ చేసి ఆ తర్వాత రిసెప్షన్ కేంద్రానికి తరలిస్తారు. ఈ ప్రస్తుతం ఇది జరుగుతోంది. ఇక పర్సెంటేజ్ పని ఓవరాల్గా చూసుకుంటే వరంగల్ చూస్తుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా 64.08% పోలింగ్ నమోదైంది. అయితే ఇది 5 గంటల వరకే, 6 గంటల వరకు కూడా పోలింగ్ ఆ తర్వాత కూడా ఉండటంతో ఖచ్చితంగా కూడా ఈ శాతం పెరుగుతుంది. ఇక నియోజకవర్గాలు అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే స్టేషన్ గన్పూర్ అత్యధికంగా 74.64% ఓటింగ్ నమోదైంది. అలాగే ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరంగల్ పశ్చిమ నగరం ఏదైతే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ నగరంలో 47% పోలింగ్. అంటే ఇది 5 గంటల వరకే, తర్వాత ఆ గంట వరకు చూసుకుంటే 54, 55 వరకు కూడా రావచ్చు. మొత్తానికైతే 56 లోపే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పోలింగ్ శాతం ఇప్పుడు కూడా అదే ఉంది. ఇక నియోజకవర్గాల వరకు చూసుకుంటే పాలకుర్తి 28, పరకాల 70.2, వరంగల్ పశ్చిమ 47, వరంగల్ తూర్పు 59%, వర్ధనపేట 66, అలాగే భూపాలపల్లి 65. మొత్తం ఓవరాల్గా 64% నమోదైంది. ఖచ్చితంగా ఒక గంట తర్వాత ఇంకా ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ శాతం పెరిగి 67, 68 దాకా కూడా రావచ్చు. ఇక మహబూబాద్ మాత్రం వరంగల్ మించి పోలింగ్ శాతం నమోదైంది. 68 5 గంటల వరకు ఉంది. ఖచ్చితంగా 75, 76 దాకా కూడా ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. ఇక ఉదయం నుంచి చూసుకుంటే కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వరంగల్ అలాగే మానుకోట పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ఉదయం పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా చల్లగా ఉండడం, వాతావరణం కారణం కావడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారు పోలింగ్ కేంద్రాలకు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం 7 గంటల నుంచే కూడా 7 గంటలకు ముందు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో నుంచొని మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 10 గంటలకు అంటే 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా చూసుకుంటే అన్ని పోలింగ్ కేంద్రాలు పట్టణ నగర గ్రామీణ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఓటర్లతో కళకళలాడాయి. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కానీ మధ్యాహ్నం మళ్ళీ ఎండ కావడంతో స్వల్పంగా తగ్గింది. సాయంత్రం సమయంలో కూడా పెద్దగా కూడా స్పందన రాలేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం సమయంలో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యువత, మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యంగా సౌకర్యాలు ఏదైతే ఎన్నికల సంఘం జిల్లా అధికారులు కల్పించిన సౌకర్యాల పట్ల చాలామంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయడం, అలాగే తాగునీరు, ఇతర వసతులు కల్పించడం పట్ల వారంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆటోలు కూడా పెట్టి మరి వృద్ధుల్ని, దివ్యాంగుల్ని కూడా ఈసారి పోలింగ్ కేంద్రాలకి తీసుకొచ్చే ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇది చాలామంది ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈవీఎంలో మొరాయింపు అనేది మాత్రం కొన్ని చోట్ల ఓటర్లను ఇబ్బందులకు గురి చేసింది. వరంగల్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించి అధికారులకు చెమటలు పట్టించాయని చెప్పాలి. ఈ కొన్ని చోట్ల ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో వాటిని మార్చి కొత్త ఈవీఎంలు అమర్చారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ 255లో గంటసేపు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే సుల్తాన్పూర్ పోలింగ్ బూత్ నెంబర్ 266లో పావు గంట సేపు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సంగెం మండలం పల్లారుగూడలో 202 ఈ 2 పోలింగ్ బూతుల్లో కూడా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ 45 నిమిషాల సేపు ఆలస్యంగా ప్రారంభమైంది.
అలాగే నల్లబెల్లి గ్రామం పోలింగ్ బూత్ 208లో పోలింగ్ ప్రారంభమైన 4 గంటల తర్వాత ఈవీఎం మొరాయించడంతో అక్కడ కొత్త ఈవీఎంను అమర్చి మళ్ళీ తిరిగి పోలింగ్ని కొనసాగించారు. ఎలుగూరు స్టేషన్ 211 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన యువకుడు వీవీప్యాట్ స్లిప్ను వాట్సాప్లో వైరల్ చేయడంతో అక్కడ బారాసా నాయకులు అతనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఖానాపురం మండలం బుధరావుపేటలో, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో 104లో ఈ 104 పోలింగ్ బూత్లో ఈవీఎం పనిచేయకపోవడంతో అరగంట ఆలస్యంగా కూడా అక్కడ పోలింగ్ నమోదైంది. వర్ధనపేట మండల కేంద్రంలో 208 పోలింగ్ బూత్లో కూడా పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తడంతో కొద్దిసేపు విరామం తీసుకున్న తర్వాత ఆ సమస్యను పరిష్కరించి తిరిగి పోలింగ్ని కొనసాగించారు. ఇక పార్లమెంట్ బరిలో ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమాత్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటింగ్ వినియోగించుకుని ఆ తర్వాత ప్రధానంగా అభ్యర్థులు పోలింగ్ ఎలా జరుగుతోంది, ఇది తమకు ఏ విధంగా అనుకూలము అన్నది వాళ్ళంతా కూడా పరిశీలించారు. అలాగే కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థి అని, అలాగే భాజపా అభ్యర్థి ఆరూరు రమేష్, సుధీర్ కుమార్ వరంగల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మానుకోటకు చూస్తే భారత అభ్యర్థి మాలోద్ కవిత, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మాజీ మంత్రులు కూడా ఇతర నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ పోలింగ్ కేంద్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మొత్తం చూస్తే ఉదయం నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్ చాలా ప్రశాంతంగానే జరిగిందని చెప్పాలి. అయితే పట్టణాల్లో కొంచెం పోలింగ్ శాతం కొంచెం తక్కువగానే నమోదైందని చెప్పాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా బాగా పోలింగ్ జరిగింది. అయితే ఇక పోరు ముగిసింది, పోలింగ్ కూడా ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది వచ్చే 4న ఫలితాలు తేల్చనున్నాయి. ఓవర్ టు స్టూడియో.